ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. నేను మీ రుద్రోజు నాగరాజు. నేటి పంచాంగ విశేషాలను గ్రహస్థితులను గమనిస్తే ఈ రోజు ధైర్యానికి ఆవేశానికి సంకేతమైన రోజు. తేదీ 31/3/2026 మంగళవారము. దీనిని శాస్త్రంలో భౌమవారం అంటారు. సాహసానికి రక్తానికి కారకుడైన కుజగ్రహానికి సంబంధించిన రోజు. ఇక ఈ రోజు తిథి నక్షత్రాల ఖచ్చితమైన సమయాలను గమనించండి. తిథి విషయానికొస్తే ఉగ్రదేవతలకు విశేషమైన శుక్లపక్ష చతుర్థి తిథి ఈ రోజు రాత్రి 3:10 వరకు ఉంటుంది. తెల్లవారితే బుధవారము తదుపరి పౌర్ణమి ప్రవేశిస్తుంది. చతుర్థి తిథి నాడు నరసింహస్వామిని లేదా అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల శత్రు భయం తొలగిపోతుంది. నక్షత్రం శుక్రగ్రహ పాలిత పూర్వ పాల్గొని పుబ్బా నక్షత్రం ఈ రోజు మధ్యాహ్నం 12:45 వరకు మాత్రమే ఉంటుంది. తదుపరి సూర్యగ్రహ పాలిత ఉత్తరా నక్షత్రం ప్రవేశిస్తుంది. పుబ్బా నక్షత్రం కళాకారులకు, వస్త్ర వ్యాపారులకు అనుకూలమైన నక్షత్రం. ఏవైనా పనులు ఉంటే ఈ రోజు అమృత గడియలు సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి. కానీ ఈ నెగిటివ్ సమయాలలో ప్రయాణాలు, అగ్రిమెంట్లు చేయకండి. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:19 వరకు, తిరిగి రాత్రి 11:15 నుండి 12 గంటల వరకు ఉంటుంది. వర్జము సాయంత్రం 4:10 నుండి 5:45 వరకు. ఇక అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన వారు మకర రాశి మరియు వృషభ రాశి జాతకులు. ఈ రోజు మీకు ఘాతవారం. మంగళవారం కుజుడు మరియు పుబ్బా నక్షత్రం శుక్రుడు. ఈ గ్రహాల ప్రభావం వల్ల ఈ రెండు రాశుల వారికి ఈ రోజు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. రక్తగండము లేదా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అతివేగం అస్సలు వద్దు. ఆర్థిక విషయాలలో ముఖ్యంగా వ్యతిరేక లింగ వ్యక్తులతో మాట పట్టింపులు రావచ్చు. దోష నివారణకి ఈ రోజు సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించండి. ఇవి నేటి పంచాంగ విశేషాలు. శుభం భూయాత్.